ఓ సార్ ఆవిడ ఇంతకు ముందు ఎప్పుడైనా చేసిందా? ఎప్పుడు జరగలేదు, ఇదే ఫస్ట్ టైం. చాలా వింతగా చేసింది. థ్యాంక్ సోల్యా సోలవాయ్యా సత్తిగా వాడేం చెప్పాడు, నువ్వేం చెప్పకుండా వెళ్తున్నావేంట్రా? ఏం లేదు సార్, చిన్న సైకలాజికల్ ఫీలింగ్ అంతే. సార్ బ్యాంకాక్ సార్, ఎంజాయ్ సార్, ఇవన్నీ పట్టించుకోకండి సార్. మీ ఇష్టం. జాగ్రత్త చెప్పా, అయినా వినలేదు. రిలాక్స్ డాడ్, ఏం కాదని డాక్టర్ చెప్పారుగా. ఓకే, నువ్వు ఇక్కడే ఉండి మీ మమ్మీని జాగ్రత్త చూస్తుండు. ఫుడ్ ఆర్డర్ చేసుకో. ఓకే సంజయ్, లెట్స్ గో. అంకుల్, సాస్ అంతా డ్రెస్ మీద పడిపోయింది, నేను డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాను. ఓకే పద. అయ్యో, దీని కొత్త కొత్త డబ్బులతో మన తలకాయలు పోయేదట్లున్నాయి. పదండి అంకుల్. ఏమైంది మమ్మీ? టేక్ కేర్ అమ్మా. అంకుల్, మీకే ఫోన్. హలో, నేను నీ అమ్మన్రా, నా దగ్గర నీ అంట్లు. సెల్ ఫోన్ ఆఫ్ చేసావు, రూమ్ కు ఫోన్ చేస్తే దొరకవు. నీకోసం ఎన్ని రూములకు ఫోన్ చేయాలి, ఎంతమందికి ఫోన్ చేయాలి? ఏంట్రా మాట్లాడావు? అమ్మా నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను, ఈ లోపు నువ్వే చేసావు. నేను చేసిన ప్రతిసారి ఇలాగే అంటున్నావు. నీ దద్దమ్మ తెలివితేటలు నా దగ్గర చూపించు. అమ్మా అమ్మ, నా మాట వినమ్మా, నువ్వంటే నాకు ప్రాణం. అందుకేనా నా మీద ఇన్సూరెన్స్ కడుతున్నావు? దానివల్ల ఉపయోగం లేదని అప్పుడు నాకు తెలియదులే. అమ్మా ఇప్పుడు జరగాల్సింది మాట్లాడుకుందాం అమ్మా. అయితే విను, నేను బయలుదేరి వస్తున్నాను. నువ్వు వస్తున్నావా? వద్దమ్మా వద్దు. అమ్మా అసలు ఇక్కడ క్లైమేట్ నీకు పడదమ్మా. ఆకాశంలో మేఘాలున్నాయి, గాలి చెట్లు బాగా ఊగుతున్నాయి. ఇక్కడ సునామీ వచ్చేటట్లుందమ్మా. అవునమ్మా, ఇక్కడ పరిస్థితి చూస్తే తెలుసుకుంటావమ్మా. ఏమైంది? ఎక్కడ ఎక్కడ? ఇక్కడే. అమ్మా ఇక్కడ చేమలున్నాయి, పావులు కూడా ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకు చెబుతున్నాను అర్థం చేసుకోమ్మా. అమ్మా మా మధ్య గొడవ లేవమ్మా, అయినా నేనెందుకు తనతో గొడవ పడతానమ్మా. బ్యాంకాక్ లో ఎరుపులు కామన్ రా, నువ్వు కానీ. మళ్ళీ ఏమైంది? చేమ కదా కుట్టింది, తేలి కుట్టినట్టు అరుస్తావేంటి? నేను మా అమ్మతో మాట్లాడుతుంటే. అమ్మా ఈ గొడవ కాదమ్మా, నా మాట నమ్మమ్మా. నేను ఎక్కడున్నా నీ గురించి ఆలోచిస్తాను కదా. అది నేను నమ్మాలి. అమ్మా నేను తిరిగి 5 నిమిషాల్లో ఫోన్ చేస్తాను. ప్లీజ్ చేస్తానని చెప్పాను కదా, ఖచ్చితంగా చేస్తాను. నీకు చెవులంటే భయమా? అంటే ఇండియన్ చీమలంటే లేదు, కానీ బ్యాంకాక్ చీమలు కదా అంకుల్. కానీ మా అమ్మ అంటే నాకు భయం. నేను కింద వెయిట్ చేస్తుంటాను, 5 minutes లో రెడీ అయ్యారా. 5 minutes? 5 minutes? 5 అంటే నా లక్కీ నెంబర్ అంకుల్. 5 minutes. దేవుడా సార్ వాట్ హ్యాపెండ్ సార్? నథింగ్. వేలు కొరుకున్నాను. ఏమైంది సార్? వేలు కొరుకున్నానయా, నా వేలు నేనే కొరుకున్నాను మిరపకాయని. సార్ బ్యాంకాక్ లో ఏది కనపడితే అది కొరకూడదు సార్. ఓకే, ఇప్పుడు ఎలా ఉంది? టెన్షన్ అయ్యా. ఏమైంది? నథింగ్. I'm enjoying nothing. మా హోటల్లో బ్యాండేజ్, ఫస్ట్ ఎయిడ్, అంబులెన్స్ ప్రొవైడ్ చేస్తాం సార్. No problem. Thank you. మీకు ఏ అవసరం ఉన్నా నన్నే పిలవండి. Okay, thank you. I'm enjoying myself. I'm enjoying. Enjoy Bangkok. Okay. Enjoy ma'am. Thanks. Bye. Okay, I'm enjoying. ఏమైంది నీకు? దేవుడా ఏమిటి కర్మ నాకు. అమ్మో, బ్యాంకాక్ హోటల్స్ లో కెమెరాలు ఉంటాయట, ఇక్కడ ఏం లేదు కదా. దేవుడా సంజయ్, ఊరుకోజాను. బ్యాంకాక్ పోలీసు చేతిలో ఎప్పుడు గన్నులు ఉంటాయి, కనబడితే కాల్ చేస్తారు. అయ్యో దేవుడా. ఏమైంది నీకు? పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నావు. నథింగ్ కూల్. జాను ఏమిటి ఇదంతా? నువ్వు నాకు ప్రామిస్ చేయాలి. ఎందుకు? అది నా బ్యాగ్ లో వదిలే. ఏంటి? ఏం లేదు వదిలే. నథింగ్ ఇస్ దేర్. దాస్తున్నావా?
లీవ్ ఇట్ ప్లీజ్. నా కోసం గిఫ్ట్ తెచ్చావు కదూ. ఐ నో Nothing, please, yeah. ఇందులో ఉందా? Leave నేను me. చూస్తాను. It's okay. తప్పేలేదు. నేనే చూసుకుంటాను. వదిలు. ధ్యాను, జాను, నీకేం కాలేదుగా? అమ్మాయి ఏంట్రా దేవుడా ఇది? ధ్యాను, అమ్మాయి లేమ్మా, అమ్మా లేమ్మా. జాను లేనమ్మా, జాను లేనా? లే 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 లే. ప్లీజ్ ప్లీజ్ జాను, జాను. ఎక్స్క్యూజ్ మీ సార్, ఏదో అరుపు వినపడింది. అది సార్ మటన్ వాసన వస్తుంది. తలకాయ కూర తెచ్చారు కదూ? తను నేల కచ్చుకుంది. అవునా మ్యామ్? అదిగో చూడు, తల ఊపుతుంది చూడు. ఓకే ఓకే సార్, మళ్ళీ చెప్తున్నాను, మీకు ఏ అవసరం ఉన్నా నన్నే పిలవాలి. ఆ, నువ్వు వచ్చేస్తావు. బయలుదేరు. ఆ, 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 ఓకే. ఆ, ఆ. ఎంజాయ్ సార్. జాను జాను జాను, నా మాట విను. జాను జాను ప్లీజ్. సంజయ్ వదిలు. ఓకే. ఏంటిది? ఐ డోంట్ నో. నీకు తెలీదా? నీకు తెలియకుండా నీ బ్యాగ్ లో ఎలా వచ్చాయి? ఆఫ్ కోర్స్ అది నా బ్యాగే, కానీ ఆ తలకాయలు ఎలా వచ్చినాయో నాకు తెలీదు. ఓకే 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 కూల్. కూల్. ఎన్ని తలకాయలు ఉన్నాయి? ఒకటా రెండా ఎన్ని? మీ నాన్న లక్కీ నంబర్ హ? 7. తలుపు తీయప్పా జాను ప్లీజ్, దయచేసి నా మాట విను. నేను రాను. నా మాట నిజంగా చేస్తుంటావు. నా పేరు సంజయ్ శాస్త్రి. నా గాయత్రి మంత్రం చదవటమే తెలుసు, మటర్లు చేయడం తెలీదు. నువ్వేం చెప్పినా నేను రాను. రావద్దు, నేను నమ్మను. అక్కడే ఉండు. లోపల మండాలు ఉన్నాయి. జాను 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 ప్లీజ్. సారీ రా, నేను లోపల మొండాలు ఉన్నాయని అబద్ధం చెప్పాను. కూల్ జాను, నా మాట వినమ్మా ప్లీజ్. కూల్ కూల్. కూల్ గా ఉండాలా? నీ బ్యాగ్ లో 7 తలకాయలు పట్టుకుని ఎలా కూల్ గా ఉండమంటావు? జైలు ఇచ్చాను, నిజంగా చెప్తున్నాను, నా మాట నమ్ము. నేను ఇండియాలో బయలుదేరేటప్పుడు నా బట్టలు సర్టిఫికెట్స్ సర్దుకున్నాను. నా ఫ్రెండ్స్ సీను ఆది కూడా ఉన్నారు. ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ గా ఇక్కడికే వచ్చాను. ఆ తలకాయలు ఎలా వచ్చి నాకు తెలియచాను. నీకు నా మీద నమ్మకం ఉందా? నేను ఎప్పుడైనా అలా చేస్తాను? ఓకే, నీకు నమ్మకం లేకపోతే కాల్ ద పోలీస్. కాల్ ద పోలీస్. నీ బ్యాగ్ లో బట్టలు పెడితే అందులో అందులో హెడ్స్ ఎలా వచ్చాయి? అసలు ఇది నీ బ్యాగ్ కాదు సంజయ్. దిస్ ఇస్ నాట్ ద వన్ దట్ యూ హ్యాడ్. కరెక్టే, ఇది నా బ్యాగ్ కాదు. ఇది నా బ్యాగ్ కాదు, నాకు తెలుసు. నా బ్యాగ్ లో బట్టలు సర్టిఫికెట్స్ ఉన్నాయి. నా బ్యాగ్ ఎక్కడో మారింది. సరే, కానీ ఇప్పుడు మనం ఈ బ్యాగ్ ని ఏం చేద్దాం? జాను, ఏదో ఒకటి చేద్దాం. దయచేసి నన్ను నమ్ము ప్లీజ్, నా కాన్ఫిడెన్స్. బట్ ఏదో చేద్దాం, చేయాలి. ఏదో ఒకటి చెయ్యాలి. లోపల ఏం జరుగుతుందో కనిపెట్టాలి. వాళ్ళ మొహాలు చూస్తుంటే నోట్లో బెల్లం పెట్టినా కొరకనట్టున్నారు. అలాంటిది మాటి మాటికి కాళ్ళు వేళ్ళు కొరుక్కుంటారా? సంథింగ్ రాంగ్. ఇంకేదో ఉంది, పట్టాలి. పట్టేస్తా. నువ్వేంటా నా మోహన్ చూస్తున్నావు? పని కానీ. నవీన్, శ్రీని మాట్లాడుతున్నాను. అది ఇక్కడ మేము వాడు బాగానే ఉన్నాడు, మాకే ప్రాబ్లం తెచ్చిపెట్టాడు. అది నువ్వు
పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే ప్రాణాలు తీసేస్తాను. తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తాను. నువ్వేంట్రా ఫోన్ లిఫ్ట్ చేయి, లిఫ్ట్ చేయి, లిఫ్ట్ చేయరా. హలో, ఎవరు? హలో, నేను సంజయ్ ఫ్రెండ్ని. సంజయ్ లేడా? ఆయన లేడు. మీకు ఫోన్ చేస్తే నాకు ఫోన్ చేయమని చెప్పు. మీరు ఆయన ఫ్రెండ్ ఆదినా? అవును, మీరు? నేను శ్రావ్య ఫ్రెండ్ ఆర్తిని. హాయ్ ఆర్తి. ఆది, ఎలా ఉన్నావు? చావుకి 3 అడుగుల దూరంలో ఉన్నాను. సంజయ్ ఫోన్ చేస్తే నాకు వెంటనే ఫోన్ చేయమని చెప్పు ప్లీజ్. స్పీకర్ ఫోన్ ఆన్ చేయి. హలో, హాయ్ రా పొట్టి, ఏంటి మాట్లాడావు?